సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. బ్రిటిష్ పాలనను తలపించేలా ఆంధ్రలో సైకో జగన్ పాలన అంటున్న మాజీ మంత్రి అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డులో ఆదివారం మాజీ మంత్రి సతీమణి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత కలిగించారని అన్నారు. ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేలా రూపకల్పన చేశారని అన్నారు. బ్రిటిష్ పాలన తలపించేలా ప్రస్తుత వైసీపీ పాలన ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోవాలని, చంద్రబాబు సీఎం కావాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాలను భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్న పాత్రుని గెలిపించాలని, అదేవిధంగా కమలం గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వార్డ్ ఇన్ఛార్జ్ నీటికొండ గోవింద్, జనసేన టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, బీజేపీ నాయకులు శివనారాయణరాజు, రావాడ నాయుడు, రావాడ సత్యనారాయణ, మారిశెట్టి రాజా, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 8వ వార్డు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మేము చాలా రోజులు పట్టించి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి టౌన్లోకి ఎక్కడికి వెళ్ళి సరే మున్సిపాలిటీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఒక అభివృద్ధి అన్నది లేదు. ఈ 8వ వార్డుకి మేము లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా 60 లక్షలు పెట్టి మేము చేసాం. సంక్షేమం కాకుండా, సంక్షేమంతో లెక్కేసుకుంటే 2 కోట్ల పైన అవుతుంది. కానీ మేము అభివృద్ధి ఒకటే చెప్తున్నాం. వాళ్ళు చెప్పేది ఎప్పుడు చూసినా అమ్మఒడి వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, అది సంక్షేమం అంటారు. అవన్నీ మేము లెక్కేయలేదు. బీసీ కార్పొరేషన్లు, కాప్ కార్పొరేషన్స్ ఇవి కూడా లెక్క పెట్టుకుంటా ఓన్లీ 60 లక్షలు పెట్టి సీసీ రోడ్స్ డ్రైనేజ్ చేయడం జరిగింది ఈ వార్డులోనూ. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, మా మేనిఫెస్టోలు చెప్తున్నాను, మా అభివృద్ధి మీరు చూడండి, అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయండి. అంతేగాని 5 సంవత్సరాల్లో కుండుపడిపోయింది. మేము వేసిన రోడ్లు కూడా కట్ చేసేసి పైప్ లైన్స్ అని చెప్పి చాలా ఇబ్బందులు పడి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా మాకు కంప్లైంట్ జరిగాయి. మరి అవన్నీ చెప్పడం జరుగుతుంది జనాలు కూడాను. మీరు వేసిన రోడ్లు కూడా ఈరోజు కట్ చేసేస్తున్నారమ్మా చూడండి అని చెప్తున్నారు పైప్ లైన్స్ గురించి. మరి అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కానీ మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూస్తుంటే ఈ సైకో పరిపాలన పోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పెట్టడం జరిగింది. జనసేన, తెలుగుదేశం అలాగే ఈ బీజేపీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ సైకో పరిపాలన రాష్ట్రాన్ని పారద్రోలాలని చెప్పేసి అందరూ కంకణం కట్టుకుని ప్రజలు కానీ, నాయకులు కానీ అందరూ అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మంచి స్పందన జరుగుతుంది. స్పందన ఇస్తున్నారు. మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు వేస్తామమ్మా అని చెప్పి ఇంకా భయపడి భయంలోంచి బయటకు రాలేని పరిస్థితి తీసుకొచ్చారు. బ్రిటిష్ పరిపాలనలాగా ఈరోజు ఉంది. మరి అది ఎప్పుడు పోతుంది అనేదంటే రేపు మే 13తో కంప్లీట్గా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరి తరపున నేను అడిగేది ఒక్కటే మెసేజ్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి, మన పిల్లల భవిష్యత్తుని కాపాడండి. ఈ ఎన్డీఏని గెలిపించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి అవసరం వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అయ్యన్న పాత్రి గారి గుర్తు సైకిల్ అండి. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ సీఎం రమేష్ గారి గుర్తు కమలం. ఈ 2 గుర్తులపై మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం, ఈవేళ అభివృద్ధి ఎలాగుందో మనం అందరికీ ఇప్పుడు ప్రత్యేకించి అందరూ చెప్పక్కర్లేదు. ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. నర్సీపట్నం మున్సిపాలిటీలో చూసుకుంటే ఏ రోడ్డు చూసినా, ఏ సందు చూసినా
మురికితో నిండిపోయి ఉంది. కాలువలు కానీ ఒక చెత్త తీయడంలో కానీ దోమలతో నిండిపోయి ప్రజలను హింసించే పరిస్థితుల్లో ఈవేళ వైసీపీ ప్రభుత్వం పాలన జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా స్వేచ్ఛగా ప్రజలు నివసించలేని పరిస్థితుల్లోని పాలన జరుగుతుంది. అటువంటి పాలనని మనం ఈవేళ అవకాశం వచ్చింది ఓటర్లందరికీ. కాబట్టి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఈవేళ సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి అన్నందుకు ఏటి అన్నది అనుభవిస్తున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎన్డీఏ కూటమిలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నది నా ప్రధానంగా మీరు చూశారు, గతంలో కూడా చూశారు. ఈవేళ మనం ప్రతి పల్లెటూరులో కూడా రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఇదిగా ఉన్నాయంటే కారణం ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు మనకి పంచాయతీ మంత్రిగా ఉండి మన నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరు కూడా సస్యశ్యామలు అయ్యేలాగా మనకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే నర్సీపట్నానికి ఒక బ్రాండ్ లాంటి అయ్యన్న పాత్రుడు గారిని వాళ్ళు గెలిపించుకోవాలి. ఎందుకోసం అంటే ఆయన చివరిసారిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నర్సీపట్నానికి కొన్ని నేను ఉండిపోయి నెరవేర్చాలనుకుని నా జీవితంలో అవి కూడా పూర్తి చేసేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి నర్సీపట్నం ప్రజలందరూ నాకు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి నేను చేస్తాను. ఇప్పటి వరకు చేసిందే కాకుండా ఇక పూర్తిగా ఒక 20 ఏళ్ళ వరకు కూడా ఎవరూ కూడా అయ్యన్న పాత్రులకు అభివృద్ధి చేయలేదన్న టైపులో చేస్తానని చెప్పి ఆయన అందరికీ ప్రజల ముందు పిలుపునిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ అయ్యన్న పాత్రను గెలిపించవలసిన అవసరం ఉంది. వీళ్ళు అభివృద్ధి చేయరు కానీ అభివృద్ధి చేసినట్టుగా అంతా కూడా చెప్పుకుంటున్నారు తప్పించి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడు గారిని ఒకసారి మళ్ళీ గెలిపిస్తారని, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు పెట్టి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి కూడా ఆయన గెలిపించుకుంటున్నారు. మొన్న ఏదో చేసేస్తారని దీనిలోనే గెలిపించారు వైసీపీని. కానీ ఎలాగుందన్నది చూశారు. కాబట్టి ఇంకొకటి మహిళలందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మహిళల కోసం ఆ రోజు కానీ టీడీపీలో ఈవేళ కూడా అదే మహిళల కోసం అభ్యుదయం కోసం ఆలోచించేది టీడీపీ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఉచితంగా బస్సు జర్నీ కూడా మీకు బస్సు ఫ్రీగా కూడా ప్రయాణాలకి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడానికి కూడా ఈవేళ 6 గ్యారెంటీల్లో పెట్టారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు అభివృద్ధి చేస్తారో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా ఒకసారి పాంప్లెట్లు ఇస్తున్నారు కాబట్టి వాటిని చదివి ఇందులో ఎంతవరకు వాస్తవం అన్నది మీకు తెలుసుకొని ఓటు వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.